హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా చేసుకునే చింతపండు పులిహోరను టేస్టీగా ఎలా చేసుకోవాలో, చాలా తక్కువ టైంలో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇలా బౌల్లోకి 50 గ్రాముల చింతపండును వేసి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఫ్రెష్ వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ పల్లీలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 4 ఎండుమిర్చిలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇవన్నీ ఇలా వేగిన తర్వాత చివరగా 1/2 స్పూన్ నువ్వులు వేసి ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుండి రసాన్ని తీసుకుందాం. ఇలా వేరొక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకొని ఇలా చింతపండు రసాన్ని వేసి చిక్కటి పేస్ట్ని మాత్రమే తీసుకోవాలి. పిప్పేమీ రాకుండా చూసుకోండి. చూడండి, ఈ విధంగా చిక్కటి పులుసును తీసుకున్న తర్వాత ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని చిక్కబడే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు వేరొక బర్నర్పై 1/2 kg వరకు రైస్ని కడిగి అన్నాన్ని వండుకోవాలి. తర్వాత వేయించుకున్న పప్పులు కూడా చల్లారినాయి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈలోపు చింతపండు కూడా చిక్కబడింది. ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై వేరొక గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 6 పచ్చిమిర్చీలను ఇలా పొడవుగా చీరి వేసుకోవాలి. ఈ మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పల్లీలు, ఈ పల్లీలను మీకు ఇష్టమైనన్ని వేసుకోవచ్చు. 2 స్పూన్ల వరకు శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 ఎండుమిర్చీలను, 1/2 స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇలా అంతా పొడి పొడిగా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుల పొడి, అలాగే చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. వీటిని ఇలా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఇలా పోపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అన్నానికి చింతపండు పేస్ట్, పోపు అంతా బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత
దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఆ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.